హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వర్లా. మీరు చూస్తున్నారు వరా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈ వీడియోలో మనం రెగ్యులర్గా యూస్ చేసే సెంటెన్సెస్ని అలాగే వర్డ్స్ మీనింగ్స్ని కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను, మీరు ఈ సెంటెన్సెస్ని మీరు జస్ట్ చూడడమే కాకుండా మీరు కూడా పలికి నేర్చుకున్నప్పుడే మీకు కూడా వస్తుంది. రోజు కనీసం కొన్ని సెంటెన్సెస్ని నేర్చుకొని వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు కూడా ఫ్లూయెంట్గా ఫ్యూచర్లో మాట్లాడగలుగుతారు. సో కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ టేక్స్ 3 days అట్లీస్ట్ టు సీ ద హోల్ టౌన్. హోల్ అంటే మొత్తం, అంటే మొత్తం టౌన్ని చూడడానికి కనీసం 3 రోజులు పడుతుంది అని దీని అర్థం. నెక్స్ట్, నాతో పాటు ఇంకొకరు కూడా ఉంటే బాగుంటుంది. ఇట్స్ బెటర్ టు హ్యావ్ అనదర్ అలాంగ్ విత్ మీ. అలాంగ్ అంటే పాటు అని, మీ అంటే నాతో. నెక్స్ట్, అప్పుడప్పుడు నాకు సహాయం చేస్తూ ఉంటుంది. షీఈస్ హెల్పింగ్ మీ నౌ అండ్ దెన్. అప్పుడప్పుడు అంటే నౌ అండ్ దెన్. మన పొరుగువారు మధ్యప్రదేశ్ నుండి వచ్చారు. అవర్ నైబర్స్ ఆర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. నైబర్స్ అంటే పొరుగువారని. నేను చెప్పింది నీకు పూర్తిగా అర్థం కాలేదు. యూ హ్యావ్ నాట్ ఫుల్లీ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. నెక్స్ట్, మెనీ ఫారినర్స్ విజిట్ అవర్ కంట్రీ. అంటే విదేశీయులు చాలామంది మన కంట్రీని సందర్శించారు. నెక్స్ట్, మన దేశంలోని ప్రదేశాలు చూడడానికి వారు ఆసక్తి చూపుతారు. దే షో ఇంట్రెస్ట్ ఇన్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ అవర్ కంట్రీ. ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి. మన ఆహారం కూడా వాళ్ళకి రుచిగా ఉంటుంది. దే ఫైండ్ అవర్ ఫుడ్ టేస్టీ. టేస్టీ అంటే రుచి. అవర్ పీపుల్ ఆల్సో కోఆపరేట్ విత్ దెమ్. మన ప్రజలు కూడా వారితో సహకరిస్తారు. కోఆపరేట్ మీన్స్ సహకరించడం. నెక్స్ట్, ద ట్రైన్ స్టాప్స్ వెన్ ఎ రెడ్ ఫ్లాగ్ ఇస్ షోన్. ఎర్ర జెండా చూపిస్తే ట్రైన్ ఆగుతుంది. ఆగడాన్ని స్టాప్ అంటారు, మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్, షోన్ అంటే చూపించడం. అంతకుముందు ఎక్కడ చదివావు? మనము వేరే వాళ్ళకి ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాము. వేర్ డిడ్ యూ స్టడీ బిఫోర్ అంటే ముందు అని. వేర్ డిడ్ యూ అంటే ఎక్కడ చదివావు. బిఫోర్ దట్. అతనికి ఆట మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు. ఇది చాలాసార్లు మనం వేరే వాళ్ళకి చెప్తుంటాం కదా. హీ కేర్స్ మోర్ ఫర్ గేమ్స్ దాన్ ఫర్ స్టడీస్ అని ఇలా చెప్పాలి. నెక్స్ట్, అందువల్ల అతనిని జాగ్రత్తగా చదవమని చెప్పు. సో టెల్ హిమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. కాన్సన్ట్రేట్ అంటే దాని మీద శ్రద్ధ పెట్టడం. ప్లీజ్ అరేంజ్ సంబడి టు అకంపెనీ మీ. అకంపెనీ అంటే తోడు. ఆలస్యం అయినందుకు ఏమీ అనుకోకండి. సారీ ఫర్ బీయింగ్ లేట్. బీయింగ్ అంటే అయినందుకు, లేట్ మీన్స్ ఆలస్యం. మీలాంటి వారు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. పీపుల్ లైక్ యూ ఆర్ రేర్ ఇన్ దిస్ వరల్డ్. రేర్ అంటే అరుదుగా అని. నెక్స్ట్, గోడలకు చెవులుంటాయి, నెమ్మదిగా మాట్లాడు. అంటే వాల్స్ హ్యావ్ ఇయర్స్, టాక్ స్లోలీ. నెమ్మదిగా మాట్లాడంటే టాక్ స్లోలీ. ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పాడవేయకు. అంటే డోంట్ పుట్ థింగ్స్ పెల్ మెల్. పెల్ మెల్ అంటే ఎక్కడ పడితే అక్కడ అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.